రీసెంట్‌గా నా దగ్గరికి ఒక అబ్బాయి వచ్చాడు. సార్ మీ వీడియోస్ నేను రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాను. మా నాన్నగారికి పళ్ళు బాగా పాడైపోయాయి. తనకి పళ్ళు పెట్టిద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు. తర్వాత అతను చెప్పిన మాట నన్ను టచ్ చేసింది. సార్ మా నాన్నకి యాక్చువల్ ట్రీట్మెంట్ కాస్ట్ చెప్తే ట్రీట్మెంట్ వద్దంటారు. నేను సాలరీ నుంచి కొద్దిగా సేవ్ చేసి ఇప్పుడు తీసుకొచ్చాను. కాబట్టి కొద్దిగా తక్కువ చేసి చెప్పండి సార్ అన్నాడు. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో కూడా పేరెంట్స్ కంఫర్ట్ గురించి ఆలోచించే పిల్లలు ఉన్నారంటే చాలా సంతోషం అనిపించింది. చాలా మంది డెంటల్ ఇంప్లాంట్స్ లక్షల్లో ఉంటాయని భయపడతారు. కానీ రియాలిటీ ఏంటంటే ఇంప్లాంట్స్ మనం అనుకున్నంత కాస్ట్లీ కూడా కాదు, అలానే చీప్ ట్రీట్మెంట్ కూడా కాదు. ఇంపార్టెంట్ ఏంటంటే ముందు మీరు డెంటిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. మీ కండిషన్ కి ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏంటి, ఎంత టైం డ్యూరేషన్ అవుతుంది, ఎన్ని స్టేజెస్ లో అవుతుంది, తర్వాత అప్రాక్సిమేట్ కాస్ట్ ఎంత అనేది క్లారిటీ తీసుకోండి. ఇయర్స్ పోస్ట్పోన్ చేయడం కరెక్ట్ కాదు. హెల్దీగా నవ్వడం, మంచిగా నవ్వడం ఇవి లగ్జరీ కాదు, మన పేరెంట్స్ డిజర్వ్ చేసే బేసిక్ కంఫర్ట్. సో ఫియర్ తో డిలే చేయకండి, కన్సల్టేషన్ తో క్లారిటీ తెచ్చుకోండి.